నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ సీఎం గా ఉన్న సమయంలో టాలీవుడ్ తరపున చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఆయన దగ్గరకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కేతిరెడ్డి. ఆ సమావేశంలో చిరంజీవి చాలా స్మార్ట్ గా వ్యవహరించారు. జగన్ కు ఆయన దండం పెట్టిన వీడియో క్లిప్ తర్వాత వైరల్ గా మారిందని, ఆ వీడియోను చూసి పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారన్నారు కేతిరెడ్డి. మరి ఈ రోజు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. రేవంత్ దగ్గర చిరంజీవి ఏం చేశారన్నారు కేతిరెడ్డి. ఆ రోజు చిరంజీవి కుటుంబానికి జగన్ సన్మానం చేసి రాగి ముద్ద నాటుకోడి పెట్టి పంపించారన్నారు కేతిరెడ్డి. కానీ మెగా బ్రదర్స్ లోపల మాట్లాడుకొని బయటకు వైసీపీని బదనాం చేశారన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన అంశం గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదన్నారు కేతిరెడ్డి. ఇది కూడా సినిమా ఇండస్ట్రీ సమస్యే కదా అన్నారు. చిరంజీవి చాలా ముదురు అంటూ కామెంట్స్ చేశారు కేతిరెడ్డి. అయితే కేతిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి జగన్ కు చిరంజీవి దండం పెట్టిన వీడియో అప్పుడు బాగా వైరల్ అయింది. చిరంజీవికి కనీసం జగన్ తిరిగి నమస్కారం పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే అన్ని విమర్శలు చేసినప్పటికీ ఆ టైంలో వైసీపీ నేతలు ఎవ్వరూ ఈ అంశంపై స్పందించలేదు. అయితే అప్పుడు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వకుండా ఇప్పుడు చెప్పడం ఏంటని కేతిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మెగా ఫ్యామిలీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ధర్మం తప్పి మాట్లాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.